టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకి సంబంధించిన కొన్ని వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి బిఆర్ నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తాజాగా తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ సోషల్ మీడియా కనిపిస్తున్న నిన్నటి దృశ్యాలతో హిందువుల హృదయాలు మండిపోతున్నాయి. వాత్సాయనుడికి వారసుడు ఈ నాయుడు. మా హయాంలో జస్ట్ వాయిస్ బయటికి వస్తేనే పృథ్వీతో రాజీనామా చేయించాం అని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. నైతిక చర్యలకు పాల్పడేటువంటి ఒక వ్యక్తిని ధర్మకర్తల మండలి అధ్యక్షునిగా నియమించారని, ఆయన కామ క్రీడ రసోల్లాసనలను గురించి నిన్న సాయంత్రం నుంచి సోషల్ మీడియా అంతా కూడా, ప్రపంచమంతా కూడా ప్రాకిపోతూ అల్లాడిపోయే విధంగా హిందువుల హృదయాలన్నీ కూడా సలసల కాగిపోతూ ఉన్నంత దారుణమైనటువంటి వీడియోలు బయటికి వచ్చినాయి. ఎంత బాధ కలిగించేటువంటి విషయం. మన ముఖ్యమంత్రి గౌరవ నేను వెంకటేశ్వర స్వామిని తలుచుకొని గాని నిద్ర లేవను, లేచిన తరువాత ఆయన నామస్మరణ చేసి పూజ చేసిన తర్వాతనే నా దినచర్యను ప్రారంభిస్తాను. వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే వారి పప్పులు ఉడకవు, వాళ్ళ ఆటలు ఈ జన్మలోనే ఆయన కట్టిస్తాడు అని నిరంతరము ఘోషించేటువంటి చంద్రబాబు నాయుడు గారు నియమించినటువంటి వ్యక్తి యొక్క అనైతిక అరాచక రాసలీలల వీడియోలు మొత్తం ప్రపంచాన్నంతా కూడా నిర్ఘాంతపోయేటట్టు, నివ్వెరపోయేటట్టు చేశాయి. ఒక్కసారిగా ఇదంతా కూడా బయటికి వచ్చిన తరువాత ఆయన బిఆర్ నాయుడు కాదు, బిఆర్ కామనాయుడు అని సోషల్ మీడియా అంతా ఘోషిస్తున్నది. పోలీసులకు కంప్లైంట్ చేసి తన అఫీషియల్ ట్విట్టర్లో ఇది డీప్ ఫేక్ వీడియో, నా మీద ఉద్దేశపూర్వకంగా దీనిని చేసి వదిలారు, దీని వెనుక వైసీపీ వాళ్ళ హస్తం ఉంది అని పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్టుగా ఆయన ప్రకటించినారు. నేను ఉదయం ఈ వార్తలు చూడడం ప్రారంభించిన తర్వాత ఈ ఏఐ టెక్నాలజీకి సంబంధించిన అనేక మంది నిపుణులతో నేను మాట్లాడటం జరిగింది. వాళ్ళు ఇది అసలు సిస్సలు నిజమైన వీడియో, నిజమైన ఫోటోలు, ఇందులో ఎక్కడా కూడా ఏఐ టెక్నాలజీని వాడనే లేదు అని వాళ్ళు చెప్పిన తర్వాత, అది నిర్ధారించుకున్న తర్వాత బిఆర్ నాయుడు గారు, మీలో కించిత్తన్నా దైవభక్తి ఉంటే, కించిత్తన్నా నైతిక విలువలు ఉంటే ఈ సంఘటన జరిగిన తర్వాత మౌనంగా మీ పదవికి రాజీనామా చేసి ఉండాల. మీలో ఏ కోశాన అపరాధ భావన లేకపోగా మీరు చేసినటువంటి అనైతిక చర్య బయటికి వచ్చినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆ ఆరోపణ రుద్ది ఇది తప్పుది అని మీ వందిమాగదుల ప్రసార మాధ్యమాలతో ప్రచారం చేసుకోవాలన్నటువంటి దుగ్ధ మీలో కనపడుతున్నది.